నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఈ రీతిగా మనమందరం కూడా ప్రభు నామాన్ని స్తుతించుటకు ఆరాధించుటకు చేరి ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనము ఆరాధనకు ముందుకు సాగుదాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ఇజ్రాయేలు చే స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నటువంటి మా తండ్రి, దిగిరండి ప్రభువా, నీకు స్తోత్రాలు. మీ దీన స్తుతులు అంగీకరించుటకు మీ కృపను అనుగ్రహించండి. సకల పొంచి ఉన్న చీకటి దురాత్మంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించండి. దయగల దేవానికి స్తోత్రాలు. మరొకసారి నా ప్రభా, పాటలు పాడుతూ మీ నామాన్ని స్తుతిస్తూ ఉంటుండగా అయా, అభిషేకము కలిగినటువంటి స్వరాలు, ఆత్మతో సత్యంతో ఆరాధించే కృపను కూడా మీరు మాకు అనుగ్రహించండి. స్తోత్రాలు చెల్లించుకుంటే కార్యక్రమం అంతటిని కూడా మీకు మహిమకరంగా మీరు జరిగించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా సంపదల గనివి, సర్వకృపానిధివి, సంపదల గనివి, సకలము 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 చేయగలని పై కన్నులెత్తి చూచెదా, సకలము చేయగలని వై కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువ
సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. దేవునికి స్తోత్రం. పాట పాడుతుంది. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఈ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, ఈ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు
గతులే మారిన నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు స్తుతించిన చాలు నా బతుకు చాలు నా బతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండెకు వీణలో. దేవునికి స్తోత్రం కలుగునగాక. నావిక ఆదుకోవాలి. నావిక ఆదుకోవయ్యా, ప్రియ నావిక యేసు నాయక ఆదుకోవయ్యా, నా సహాయక ఎదుకోవయ్యా. నావికా తరిమెను నన్ను నా దోషము దొరికితిలో వినై నీవు కటాక్షిలో తరిమెను నన్ను నా నీవు కటాక్షిలో తల ఎత్తగాని అని అవమానం నన్ను కృంగదీసెను. తల ఎత్తగాని అని అవమానం నన్ను కృంగదీసెను. ఆదుకోవయ్యా నావికా ఆదుకోవయ్యా, ప్రియ నావికా యేసు నాయక ఆదుకోవయ్యా, నా సహాయక ఎదుకోవయ్యా. నావికా నా హృదయము ధైర్యము కోల్పోయేను వేదన చేనా ఆశయు ఉడిగెను. నా హృదయము ధైర్యము కోల్పోయెను. వేదన చేనా ఆశయముడిగెను. రోదింపను నీరే మిగులని కడు బీదనైందిని. రోదింపను నీరే మిగులని కడు బీదనైందిని. ఆదుకోవయ్యా నావికా ఆదుకోవయ్యా, ప్రియ నావికా యేసు నాయక ఆదుకోవయ్యా, నా సహాయక చేరుకో. నావికా కరుణమగు ఈ ఊబిలో నుండి దరి చేరగాహుగా పోరాడితే దారుణ ఊబిలో నుండి దరి చేరగా బహుగా పోరాడితే నా బలమంతయు విఫలము కాగా నీ కొరకే వేచితి. నా బలమంతయు విఫలము కాగా నీ కొరకే వేచితి. ఆదుకోవయ్యా నావికా ఆదుకోవయ్యా, ప్రియ నావికా యేసు నాయక ఆదుకోవయ్యా, నా సహాయక ఎదుకోవయ్యా. నావికా ఆదుకోవయ్యా, ప్రియ నావికా యేసు నాయక నా సహాయక చేరుకోవయ్యా యేసు నాయక.
నాయక నా సహాయక యేసు నాయక ఆదుకోవయ్యా నావిక దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాట చదువుకొని మనకు ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. 11, 12 వచనాలు. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపను చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలు, మేకల మందలను దీవించును. సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు దీవింపబడదు. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇజ్రాయేలు జనాంగానికి దేవుడు అనేక సార్లు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు నా ప్రజలు గనుక మీరు కొన్ని కట్టడలు నేను మీకు నియమించి తిని. ఈ కట్టడలనే ఇంకొక మాటలో చెప్పాలంటే ఆజ్ఞలు అంటారు. కట్టడలు, విధులు. మీరు దేవుని మాట వినాలి, దేవుని కట్టడలను గైకొనాలి. దేవుడు మీకు ఏ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడో సంగతిని మీరు చెయ్యాలి. అందుకే దావీదు నేను నీకు కట్టడను వివరించదను కదా. దావీదు దేవుని కట్టడలను ఇష్టపడ్డటువంటి వ్యక్తి. మోషే దేవుని కట్టడలను అన్నీ అనుసరించినటువంటి వ్యక్తి. దేవుని మార్గములన్నీ ఆయన మరి గైకొన్నటువంటి వ్యక్తి. ప్రతి భక్తుడు కూడా దేవుని బిడ్డలారా దేవుని యొక్క కట్టడల పట్ల వరకు చాలా చాలా మరి తీవ్రమైనటువంటి ఆశ ఉన్నది. నేను దేవుని కట్టడలను గైకొనాలి కదా. 2వ కీర్తన 7వ వచనంలో ఏమన్నాడు? కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను. ఏంటండి, యవనస్తులు దేవుని కట్టడలు గైకొనేడలా ఎంత మేలు, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనేడలా ఎంత మేలు అని 119వ కీర్తనలో దావీదు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కదా. 119వ కీర్తన 4వ వచనంలో నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఉన్న ఎంత మేలు. కట్టడలు దేవుని చాలా ఉన్నాయి, కానీ మన ప్రవర్తన ఆ కట్టడను అనుసరించి ఉండడం లేదు. 8వ వచనంలో నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా నీవు. దేవుడు ఎవరైతే తన కట్టడలను గైకొంటారో వారి మీద ఆయన దృష్టి ఉంచేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలు దేవుడు ఎన్నో కట్టడలను నిర్ణయించినాడు. ఎందుకంటే వారు దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి జనాంగంకే ఈ కట్టడలు వర్తిస్తాయి. మళ్ళీ ఎవరికి పడితే వారి కట్టడలు వర్తించవు. రాజుల గ్రంథములు అంటాడు, నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను కదా. దయచేసి 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయం 53వ వచనం నుండి ఒకసారి. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించుకున్నాడు. వారితోనే దేవుడు కట్టడలను నిర్మించున్నాడు. ఎవరినైతే ప్రత్యేకించుకున్నాడో వారికి ప్రతిష్ఠించుకున్నాడంట ఆయన పని కొరకు. కాబట్టి ఈరోజు
దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి జనాంగానికి మాత్రమే కట్టడలు వర్తిస్తాయి. ఆ కట్టడలు వాళ్ళు ఖచ్చితంగా గైకొనాలి. శరీర సంబంధమైనటువంటి ఇజ్రాయేలుకు ఉన్నటువంటి ఆధిక్యత ఏమిటి మనం గత కొన్ని రోజుల కింద చెప్పుకున్నాం. యూదులు వారి కలిగిన ధనిదండ్రులు దేవోక్తులు వారి పరము చేయబడ్డాయి. ఎన్ని దేవోక్తులు అంటే ధర్మశాస్త్రం వారి పరము చేయబడ్డది. ప్రవక్తల లేఖనాలు కూడా వాళ్ళు నమ్మలేదు. ప్రవక్తల్ని హింసిస్తూ రాగా అంటాడు, ప్రవక్తల్ని తృణీకరిస్తూ రాగా అంటాడు. కాబట్టి ధర్మశాస్త్రం అనేటటువంటి ఆ లేఖనాలు వారి పరం చేయబడ్డ వాళ్ళే గొప్ప వాళ్ళైతే మరి 66 గ్రంథాల పరిశుద్ధ లేఖన భాగము మన పరము చేయబడింది. మనం ఇంకెంత గొప్ప వాళ్ళం. శరీర సంబంధమైనటువంటి ఇజ్రాయేలుకు మన ప్రత్యేక సానుభూతి ఏముండదు. వాడు మనకు కూడా శత్రువే. నేను చాలాసార్లు చెప్పిన. ఈరోజు ఇస్లాం వారందరూ అంటారు ఈ క్రైస్తవులు ఆ క్రైస్తవులు ఒకటే. అక్కడ యూదుల ముస్లింల మీద దాడులు చేస్తారు కాబట్టి మనం కూడా ఇక్కడ క్రైస్తవుల మీద దాడులు చేయాలని రష్యాలో కొన్ని చర్చెస్లో వెళ్ళి దాడులు చేశారు. సిరియాలో కొన్ని చర్చెస్లో వెళ్ళి దాడులు చేశారు. అరే ఈ చర్చిలో ఉన్న వాళ్ళు ఆరాధిస్తుందేమో యేసు ప్రభువును. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యూదులు తప్ప ప్రపంచంలో ఎక్కడ ఎవరున్నా వారు యేసు ప్రభువును దేవుడికి అంగీకరించిన వాళ్ళే. వాళ్ళకి ఏం పొందనలేదు. అసలు వాళ్ళు యేసు ప్రభువుని నమ్మలే, తృఢీకరించారు. ఆయన తన స్వజనుడు ఎదుగు వచ్చును, వారు ఆయనను అంగీకరింపలేదు అనే లేఖనం స్పష్టంగా తెలియజేస్తారు. యూదుడు వాడికి ఇంకా ప్రత్యక్షత లేదు. యేసు ప్రభువుని నమ్మలే. వాడు కూడా నాకు కామన్ శత్రువే. వాని మీద నాకు పేద ఏమి అటాచ్మెంట్స్ ఏమి ఉండవు. కానీ వారిని దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి జనాంగం. దేవుడు కొంతకాలం వారి కళ్ళు మూసిండు ఒక పని కొరకు. తర్వాత వారి కళ్ళు దేవుడు తెరుస్తాడు. అప్పుడు వాళ్ళు యేసు ప్రభువును గుర్తిస్తారు. అప్పుడు వారు లేఖనాలను గుర్తిస్తారు. అప్పుడు మరలా కొత్త నిబంధనను వాళ్ళు అంగీకరిస్తారు. యేసు ప్రభు రెండవ రాకడలో ఇవన్నీ కూడా అద్భుతాలు మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో జనాంగానికి దేవుడు కొన్ని కట్టడలను విధులను నియమించినాడు. మరి కొత్త నిబంధనలో కూడా మనకి ఏ కట్టడలు నియమించినాడు దేవుడు? కొత్త నిబంధన జనాంగమైనటువంటి మనకున్నటువంటి విధి విధానాలు ఏమిటి, మనకున్నటువంటి కట్టడలు ఏమిటి అంటే మనం అపోస్తుల కార్యంలోకి రావాలి. అపోస్తుల కార్యంలో మనకు నియమించినటువంటి కట్టడ చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కదా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో మన అందరికీ తెలుసు. వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు అక్కడ. ఏంది ఆ ప్రశ్న? 36లో ఆయన సువార్త ప్రకటించినప్పుడు వారు ఈ మాటలు విని కదా. 37 అపోస్తుల కార్యము చదవండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుము మరి అపోస్తుల కార్యం 16లోనేమో ఆ జైల్లో ఉన్నటువంటి ప్రతినిధి అడుగుతాడు, మేము రక్షణ పొందుటకు ఏమి చేతుము అన్నాడు 14. అయితే ఇక్కడ అంటున్నాడు మేమేం చేయాలి, రక్షణ పొందడానికి ఏం చేయాలి, ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగడానికి ఏం చేయాలి, చచ్చిపోయిన దాకా మా భక్తిని కాపాడుకోవడానికి మేము ఏం చేయాలి, మేము యేసయ్య పోలికలకు మార్చబడడానికి మేమేం చేయాలి, యేసును గుర్తించడానికి మేమేం చేయాలి, యేసే రక్షకుడని మేము తెలుసుకోవడానికి ఏం చేయాలి, మేమేమి చేతుమనేటటువంటి ఆ ప్రశ్నలో అవతల పేతురు యొక్క ప్రసంగంలో మనకు సందేశం అనేది దొరుకుతుంది. ఆయన ఏదో ఒకటి చేయమని చెప్పాడు, లేకపోతే ఆ ప్రశ్న రాదు కదా. ఒక వ్యక్తిని మీరు తృణీకరించారు, సిలివేశారు, ఆయననే మెస్సయ్య, ఆయననే దేవుడు అని నిరూపించిన తర్వాత మేమేమి చేద్దాం అన్నప్పుడు కొన్ని చెప్తున్నాడు. చదవండి తర్వాత కిందికి ఏమంటున్నాడు. మేమేం చేద్దామంటే మీరు మొదట యేసుక్రీస్తు నామమున మీరు ఏం చేయండి, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందండి. మనము కొత్త నిబంధనలు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇవి. పాత నిబంధనలనేమో వారికి కొన్ని విధి విధానాలు పెట్టింది. మీరు శనివారం నాడు విశ్రాంతి పాటించాలి, ఒక కట్టడ నియమించినాడు వారికి. మీరు యాజకుల ద్వారానే గర్భగుడిలోనికి వెళ్ళాలి, లేకపోతే మీరు డైరెక్ట్ వెళ్ళడానికి వీళ్ళేదో ఒక కట్టడ నియమించినాడు. 7 ఉపకరణములు పెట్టినాడు మందిరంలో, అదొక కట్టడ. ఏ స్థలం వరకు ఎవరెవరు వెళ్ళాలి, గర్భగుడిలోనికి ఎవరు వెళ్ళాలి, అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ఎవరు వెళ్ళాలి, ఆ యాజకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తనకు ప్రతినిధులు. అక్కడ కొన్ని కట్టడలు ఉన్నాయి. ఎవరు పడితే వాడు ధర్మశాస్త్రాన్ని బోధించకూడదు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఉన్నాడు, లేవీయులు ఉన్నారు. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిదానికి కట్టడ ఉన్నది. ఇక్కడ కొత్త నిబంధన జనాంగమైనటువంటి మనకు కొన్ని కట్టడలు దేవుడిని నియమించినాడు. ఇప్పుడు చాలామందికి ఇది ఇష్టం లేదు. నాతో ఒక బ్రదర్ అన్నాడు, ఇంకా ఎవరు అనలే ఆ మాట. ఇప్పుడు నా 15-16 సంవత్సరాల సేవా జీవితంలో ప్రతి ఒక్కరు ఒక పాఠం కదా.
నా దగ్గర మంచి సాక్ష్యంతో వినడం ఒక పాఠమే, చెడ్డ సాక్ష్యంతో వినడం ఒక పాఠమే, నా సువార్తలో నాకు వచ్చిన వ్యతిరేకతలు ఒక పాఠమే, సువార్త విని కొంతమంది మారుమనసు పొందడం ఒక పాఠమే, నేను నా ప్రార్థన జీవితం కాపాడుకోవడం ఒక పాఠమే, నేను ఇంతకాలం ఇక్కడ దేవుని పనిలో ఉండడం ఒక పాఠమే. సమాజాన్ని చూసినప్పుడు ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం, సమాజంలో వస్తున్న తెగులను చూసినప్పుడు కొన్ని పాఠాలు నేర్చుకుంటాం, సమాజంలో మంచివారు చెడ్డవారు, నమ్మదగిన వారు నమ్మక ద్రోహులు, ఎన్నో సమాజం ద్వారానే మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం జీవితానుభవంలో. అయితే దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అన్నాడు, నాకు ఇటువంటి కట్టడలు రెస్ట్రిక్షన్స్ నాకు ఇష్టం ఉండయి అని చెప్పేసి నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, నాకు ఇట్లా బాగా రెస్ట్రిక్ట్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ ఉండదు, నాకు ఇట్లా ఇష్టం ఉండదు, నాకు ఐ వాంట్ లిబరిటీ, నాకు స్వేచ్ఛ ఉండాలి అని అన్నాడు. అంటే సరే బ్రదర్ నీ ఇష్టం అని చెప్పేసి నేను వదిలిపెట్టేశాను. అయితే నేను ఆ వ్యక్తికి చెప్పిన అపోస్తల కార్యము 2వ అధ్యాయము మరి 41-42 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు నీకు రిక్షిష్టనా కావా, నువ్వు వాటిని కట్టడగా తీసుకుంటావా తీసుకోవా? ఆయన వాక్యం విని మారుమనసు పొంది బాప్సం పొందిన వారు అపోస్తల బోధలో ఉండడం ఒక కట్టడా. నువ్వు ఏ బోధ పడితే ఆ బోధ వినడానికి అవకాశం లేదు. కొత్త నిబంధన సంఘానికి అపోస్తలు వేసినటువంటి ఒక బోధ ఉన్నది. నాకు ఆ రిజిస్ట్రేషన్ అవసరం లేదండి, ఎవరిని బోధ పడితే వాని బోధ వింటున్నాడు. ఈరోజు ఎవరిని బోధ పడితే వాని బోధ వాడు వింటున్నాడు, నాకు తెలుసు. అపోస్తల బోధలో లేడు ఈరోజు ఆ సహోదరుడు, ఆ రోజు నాతో మాట్లాడిన సహోదరుడు, అన్నీ గమనిస్తూ ఉంటాం కదా జీవితానుభవంలో. సో అపోస్తల బోధ లేదు, తర్వాత సహవాసము లేదు, రొట్టె విడిచే కార్యక్రమం లేదు, ప్రార్థన జీవితము లేదు. ఈ 4 కట్టలను మనం నియమించినాడు దేవుడు. కొత్త నిబంధనలో మరి ప్రత్యేకంగా మనము యేసయ్య పోలికలోనికి మార్చబడాలంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ 4 విషయాలు ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి. నేను వింటున్నది అపోస్తుల బోధనేనా? అపోస్తులు బోధించినటువంటి ఆ ప్రమాణాలు ఏమిటి? సో వాట్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్? నేను కలిగి ఉన్న సహవాసము ఏ రకమైన సహవాసము? చెడ్డ సాంగత్యం నేను కలిగి ఉన్నానా? అపహాసకుల సాంగత్యం నేను కలిగి ఉన్నానా? దేవుడు అంటే భయం లేని వ్యక్తులతో నేను సాంగత్యం కలిగి ఉన్నానా? రక్షణ పొందిన వారితో నేను సాంగత్యం కలిగి, వాట్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్? అక్కడ కట్టడ ఉన్నది. ఏమన్నాడు అక్కడ? వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును. చాలామందికి సహవాసం విషయంలో సీరియస్నెస్ లేదండి. ఎవరితో వాడితో సహవాసం చేస్తే ఏం కాదు, వాడు నాకు తెలిసిన వాడు, నా క్లాస్మేటు, నా రక్త సంబంధి, మా చుట్టాలు, మా పక్కాలు, లేకపోతే అంటే మనకు భౌతిక ప్రపంచంలో ఆయబాయ్ అనేటటువంటి వ్యక్తులు 100 మంది, కోట్ల మంది ఉండొచ్చు. కానీ మన జీవితంలో కొన్ని కీలకమైనటువంటి టర్నింగ్ పాయింట్స్ మీద ప్రభావం చూపే వాళ్ళు ఉండదు. నాకు ఎటువంటి సహవాసం ఉండాలి నా జీవితంలో కొన్ని కీలకమైన విషయాలు నిర్ణయాలు తీసుకున్న సమయంలో అంటే, వాడి దేవుని యొక్క చిత్తానికి కనెక్ట్ అయిన వాడై ఉండాలి. దేవుని చిత్తానికి వెలుపల ఉన్నవాడు కూడా నాకు చాలా సలహాలు ఇస్తాడు, చాలా సూచనలు ఇస్తాడు, చాలా మేలైన విషయాలు చెప్తాడు, కానీ అవి నా జీవితం మీద ప్రభావం చూపొద్దు. అటువంటి సహవాసం లోకంతో మనం కలిగి ఉండాలి. హాయ్ బాయ్ అంతవరకు బ్రదర్, చాయ్ తాగదామా, మాట్లాడదామా, ఏమన్నా బిజినెస్ లావాదేవీలు ఉన్నాయా, ఓ 10 రూపాయలు నీకు అవసరం ఉన్నాయా, 10 రూపాయలు నాకు అవసరం ఉంటే నేను నీకు ఇస్తాను, అంతవరకే. తప్పితే దైవిక సంబంధ విషయాలు కానీ, నా యొక్క జీవిత ప్రమాణాల విషయంలో కానీ, ఆ వ్యక్తి యొక్క తలంపులు కానీ, ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు కానీ, ఆ వ్యక్తి చేసే నిర్ణయాలు పనిచేయకూడదు. కొంతమంది అటువంటి సహవాసం కూడా కలిగి ఉంటారు. అంటే అర్థమైందంటే వాళ్ళు చెప్పిన సలహాలే తీసుకుంటారు. లోక సంబంధుల సలహాలు తీసుకొని నష్టపోయినటువంటి క్రైస్తవ విశ్వాసులు కోట్ల కొలుతున్నారు. ఇది పెద్ద సైతాన్ కుట్ర. వాడు చెడ్డోడు కాదు, వాడు ఒక వ్యభిచారి కాదు, వాడు ఒక త్రాగుబోతు కాదండి, చాలా మంచి హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ ద సొసైటీ. అటువంటి వ్యక్తి సలహా తీసుకోవడం తప్పేముంది, అనుకోని తీసుకుంటారు అన్నమాట. ఇప్పుడు మనం ఎవరితో పడితే వాళ్ళ రోడ్డు మీద ఏదో పోతామా సలహా కొరకు? లేకపోతే ఒక సక్సెస్ఫుల్ జీవితం లేని వ్యక్తి దగ్గర పోం కదా. సమాజంలో కొంత సక్సెస్ఫుల్ అయి మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి మనం పోతాం సలహాల కొరకు. అక్కడ సాతాను విశ్వాసులను మోసం చేస్తూ ఉన్నాడు. పడిచే సలహా భౌతిక ప్రపంచంలో మనం చాలా అద్భుతంగా ఉంటుంది, మనం కూడా సక్సెస్ఫుల్ అవుతాం పడిచే సలహాను బట్టి. నువ్వు పలానా కోర్స్ తీసుకో బాబు, నీకు లైఫ్ బాగుంటుందని చెప్పొచ్చు. ఆ రూట్లో ఒక ఇంజనీరింగ్ ఫీల్డ్లో సక్సెస్ఫుల్ అయినోడు, నువ్వు డిప్లొమాలో ఈ కోర్స్ తీసుకో, బీటెక్లో ఈ కోర్స్ తీసుకో, తర్వాత ఎంటెక్లో ఇది తీసుకో, తర్వాత నీకు ఇట్లా ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, మంచి ఎంఎన్సీ కంపెనీలో నీకు జాబ్ దొరుకుతుంది చెప్పొచ్చు. ఆ సలహా స్వీకరించవచ్చు. దాన్ని బట్టి మనం సక్సెస్ఫుల్ జోన్లోకి వెళ్ళొచ్చు భౌతిక ప్రపంచంలో. కానీ ఆత్మీయ ప్రపంచంలో ఎంతవరకు మనకు అది అనుకూలంగా ఉన్నదంటే మనం బేరీజు వేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ ఉద్యోగము, ఎన్నో సక్సెస్ఫుల్ లైఫ్ నా ప్రార్థన జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందా?
నేను అపోస్తుల బోధలో కొనసాగడానికి ఉపయోగపడుతుందా, నేను సంఘ సహవాసంలో లేకపోతే ప్రార్థించుట్లో రొట్టె విడుచుట్లో కొనసాగడానికి ఉపయోగపడుతుందా అని మనం చూసుకోవాలి. నీ ప్రార్థన జీవితానికి ఆటంకం పరిచేటటువంటి ఉన్నతమైన సక్సెస్ఫుల్ లైఫ్ ఉంది అనుకో లోకంలో, అది దేవుడి చిత్తానుసారమైంది కాదు. అంటే ఈ 4 ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు అనుదినం అంటే ప్రార్థించుట ఎడతెగకుండా జరిగేటటువంటి అనుకూల వాతావరణాన్ని కల్పించేటటువంటి ఏ ఉద్యోగమైనా అది దైవ చిత్తానుసారమైన సలహా మేరకు వచ్చింది అనుకోవాలి. మనం ప్రార్థనకు అనుకూలం, నాకు టైం దొరుకుతలేదు బ్రదర్, ప్రార్థన చేయడానికి నాకు వీలైతలేదు అంటే నువ్వు దేవునికి ఇష్టం లేని పనులు ఎన్నో నీ జీవితంలో అంగీకరించినవు, ఆహ్వానించినవు. కాబట్టి దేవునికి నువ్వు సమయం ఇవ్వలేకపోతున్నావు. కొత్త నిబంధనలో దేవుడికి కట్టడం నువ్వు పాటించడం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు పాత నిబంధనలో వారికి దేవుడు చేయమని చెప్పినటువంటి ప్రమాణాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో మనల్ని కూడా దేవుడు ప్రత్యేకించుకున్నాడు కదా. పాత నిబంధనలో వారిని మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో అంటాడు, నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రికన్నా రైట్, హెబ్రీయులకు రాసిన పత్రిక కాదు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2 Corinthians chapter 6. ఏమన్నాడు అక్కడ? ఇదే కాంటెస్ట్లో మాట్లాడుతూ ఉన్నాడు. 14వ వచనం చదువుతాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండు. ఏంటంటే ఇప్పుడు మనకు కూడా లేదా ఈ ప్రత్యేకత అనేటువంటిది? అక్కడనే చెప్పాడు అపోస్తల కార్యంలో, మీరు మూర్ఖతరమగు ఈ చెడ్డ తరము వారికి వేరై అనే మాట చెప్పిన తర్వాతనే అవన్నీ చెప్పాడు కదా. సో మనకున్నటువంటి కట్టడది కదా. చదవండి, అది అపోస్తల కార్యము. వారు అనగా ఇంకను అనేక విధములైన మాటల చేత 40వ వచనం సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి. ఇప్పుడు ఈ కట్టడ లేదా అండి కొత్త నిబంధన సంఘానికి? మీరు ప్రత్యేకంగా ఉండాలి. యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద జెంటైల్స్, యు ఆర్ సపరేట్ ఫ్రమ్ ద వరల్డ్. ఎవరైతే దేవుని ఎరగని ప్రజలు ఉంటారో వారితో నువ్వు ప్రత్యేకంగా ఉండాలంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దేవుని ఎరగని ప్రజలలో మా అమ్మ ఉండొచ్చు, దేవుని ఎరగని ప్రజలలో మా నాన్న ఉండొచ్చు, దేవుని ఎరగని ప్రజలలో నా కుటుంబ సభ్యులు ఉండొచ్చు. నేను ప్రత్యేకంగా ఉండాలంటే అర్థం ఏంటంటే వారిని విడిచిపెట్టి గాలికి విడిచిపెట్టి నేను నా జీవితంలో చూడాలని కాదు, వారి నిర్ణయాలు నా జీవితం మీద, నా ఆత్మీయ జీవితం మీద పనిచేయొద్దని అర్థం. భౌతికంగా వారికి కావాల్సింది మనం వారికి పెట్టాలి, చూసుకోవాలి, ఆ ప్రేమను వారికి చూపించాలి. కనిపించి పెద్ద చేశారు కాబట్టి చనిపోయేంత వరకు మనం చూపించాలి. కానీ కొన్ని నిర్ణయాలు ఉంటాయి. బిడ్డ నువ్వు ఇంటిగానే ఉండాలనుకో, నువ్వేమో సేవలో ఉన్నావు, యుద్ధ రంగంలో ఉన్నావు, యుద్ధ భూమిలో ఉన్నావు, మంచి బలమైన సహవాసంలో నువ్వు ఉన్నావు, కొనసాగుతున్నావు. నీకు అమ్మ కోరుకుంది, ఆ నాన్న కోరుకుంది, నువ్వు ఇంటికాడ ఉండాలి బిడ్డ, ఇక్కడ పరిస్థితులు బాగలేవంటే అప్పుడు ఆలోచన నీ మీద చూపించకూడదు. ఆలోచన నీ మీద చూపిస్తుందంటే నీ సహవాసము సరైనటువంటి సహవాసము కాదు. నేను ఇక్కడ బలమైనటువంటి దేవుని పనుల్లో వాడబడుతున్న సమయంలో దుష్టుడు వెళ్ళి మా అమ్మ మీద ఏదో దాడి చేస్తున్నాడు అనుకోవాలి. అరే మా అమ్మ సెంటిమెంట్, మా అమ్మ విలువంగానే ఇక వాని ప్రాణం అంతా కొట్టుకుంటే అది కష్టమే. జీవితాంతం అట్లనే కొట్టుకుంటుంది. ఇక జీవితాంతం అటువంటి పరిస్థితులు సాతాను తీసుకురాగలుగుతారు, సంవత్సరం కూడా తీసుకురాగలుగుతారు. వానికి కొరకరాని కొయ్యగా తయారైపోయి పూరబాయి ఏమన్నా చేసుకోమా, ఏమన్నా నువ్వు ఏం చేస్తావు అన్నప్పుడు వాడు ఆమెను ముట్టాడు. నువ్వు ఏమన్నా చేసుకోరా పోయి అన్నప్పుడు వాళ్ళని ఏం చేయాలి, దగ్గరికి కూడా అసలు. లోకంలోనే కొంతమంది మీరు గమనించండి, కొంతమంది విప్లవకారులు కానీ కొంతమంది తెగించి మాట్లాడే వాళ్ళకు ఎవరైనా పోయి బెదిరించారు అనుకో, రాజకీయ నాయకులు లేకపోతే రౌడీ షీటర్స్లో వెళ్ళి, అరే ఎక్కువ మాట్లాడుతున్నావు, విప్లవ భావాలు ఏమంటున్నావు, ఇది అంటున్నావు, కొడుగా నీ కూతురు అక్కడ ఉంది, నీ కొడుకు అక్కడ ఉన్నాడు,
మేము వాళ్ళకి ఇది చేస్తాం అది చేస్తామని అన్నాడు. అటు తెగించాడు. అదే ఏమన్నా చేసుకోను, నువ్వు వాళ్ళని ఏమన్నా చేసుకో, నా ఇంటర్లో సంస్థని బెదిరిస్తావా, ఏమన్నా చేసుకోవాలని అనుకో, వాళ్ళ దగ్గర ఊరు వీళ్ళు. అంటే వాళ్ళని బెదిరిస్తామేమో చేస్తామంటే వీడు భయపడి ఈ విప్లవ భావాలు వదిలిపెట్టి యుద్ధాన్ని ఆపుతాడేమనే కుట్రతో అటువంటి బెదిరింపులు లోకంలో చేస్తారు. సాతాను కూడా అదే స్ట్రాటజీ వాడతాడు. మనము దేవుని పనిలో ముందుకు సాగకుండా ఆపడానికి, మనము దేవుని కట్టడాలను అనుసరించకుండా చేయడానికి వాడు ఎవరినో ఒకటి భయపట్టుకుంటాడు. అక్కడ మనం అదిరిపోతాం, బెదిరిపోతాం. ఎందుకు? ప్రత్యేకించబడ్డ జీవితం అనేది మొదట లేదు, వేరుపరచబడ్డ జీవితం అనేది మొదట లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు లోకములో నుంచి ఆయన సంఘమును ప్రత్యేకించుకున్నాడు, సంఘములో నుంచి సత్య సంబంధులను కూడా ఆయన ప్రత్యేకించుకున్నాడు. గలతీలకు రాసినటువంటి పత్రికలో ఆయన అంటాడు, గలతీలకు రాసినటువంటి పత్రిక దయచేసి 1వ అధ్యాయంలో పౌలు తన సాక్ష్యమును గమనిస్తున్నాడు. చూడండి 14వ వచనంలో ఏమంటున్నాడు? నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తిని నా నడవని గురించి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకించి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు ఏంటండి, నేను అన్యజనులలో తనకు కుమారునిగా తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో కాదు, మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. నన్ను దేవుడు మళ్ళీ ప్రత్యేకించుకున్నాడు ఒక పని కొరకు. ఏర్పరచబడ్డ వాళ్ళు అనేకులు, పిలువబడిన వారు అనేకులు, ప్రత్యేకించుకున్న వాళ్ళు కొందరు. నేను అపోస్తలుడిగా ప్రత్యేకించాలనా, ప్రవక్తగా ప్రత్యేకించాలనా, ఒక స్వార్థికునిగా ప్రత్యేకించాలనా, కాపరిగా ప్రత్యేకించాలనా, ఏ పని కొరకు విని ప్రత్యేకించాలి? సంఘంలో ఎన్నో రకాల పనులు ఉంటాయి. కొందరు వర్షిప్ చేయడానికి ఉపయోగపడతారు, కొందరు వాయిద్యాలు వాయించడానికి ఉపయోగపడతారు, కొందరు సువార్త మంచి చేయగలుగుతారు, కొందరు కుటుంబ ప్రార్థనలు మంచి చేయగలుగుతారు, కొందరు వ్యక్తిగత సువార్త మంచి చేయగలుగుతారు. అంటే ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ సందర్భంలో దేవుడు వాడుకోవాలనో అక్కడక్కడ వాడుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఏ స్థలంలో ఏ పని కొరకు పెట్టిండో గుర్తించకపోతే నష్టపోతారు. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పిన, ఈ మధ్య కాలంలో చెప్పిన ఒక చిన్న స్టోరీ. ఒక సైకిల్ మీద పోయినటువంటి ఒక వ్యక్తి ఆ అడవిలో జీవిస్తున్నటువంటి ఆ నాడార్ జాతి వాళ్ళకి స్వార్థ చెప్పడానికి ఒక సైకిల్ మీద వాడు ఊహించుంటాడు. ఆ పాస్టర్ రోజు నా స్వార్థ వినొకడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప స్వార్థికుడు జీసస్ దినకరన్ గారు ఇక్కడ వస్తాడని వాడు ఊహించిన. సతీష్ కుమార్ గారు కూడా ఒక వ్యక్తి ఆ ఊరిలో మైక్ పట్టుకుని వచ్చి స్వార్థ చెప్తే రక్షింపబడ్డ వ్యక్తి. ఈరోజు కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ గారు అద్భుతమైన సేవ చేస్తూ ఉన్నాడు. కే పౌల్ గారు ఆ రీతిగా రక్షింపబడ్డ వ్యక్తి. ప్రపంచ ప్రఖ్యాతి కాసిన దైవజనులు ఎవరైనా చూడండి, వాళ్ళు ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో రక్షణ పొందిన వాళ్ళైతే. చార్లెస్ ఫిన్నీ గారు కూడా ఆ రీతిగా రక్షింపబడ్డ వ్యక్తి. ఎవరికి దేవుడు ప్రత్యేకంగా డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి దర్శనమిచ్చి రూపం ఉండదు. చిన్న చిన్న సేవకులను వాడుకొని పెద్ద పెద్ద సువార్థికులను, ప్రపంచానికి అందించే సువార్థికులను దేవుడు పుట్టించాడు. అంటే మనం చేస్తున్న పనిలో నేను ఈ పని కొరకు ప్రత్యేకించబడిన నమ్మకం కలిగి మనం చేయాలి. ఎందుకు? ఇదే పనిలో ఎవడొకడు ప్రపంచానికి అందించి ఒక సువార్థికుడు రావచ్చు. ఇదే పనిలో ఎవడొకడు మంచిగా ప్రపంచ కొరకు అన్ని జనులను రక్షించడానికి కూడా రావచ్చు. ఇదే పరిచర్యలో ఒక మంచి గాయకుడు రావచ్చు. ఏంటంటే కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన విధులను మనము గమనించాలి. కొత్త నిబంధన సంఘానికి దేవుడు పెట్టినటువంటి కట్టడాలను, విధులను చాలామందికి మనకేం ఆజ్ఞలు లేవని అంటే పెద్ద జోక్ అది. మనం కృపచేత రక్షించబడ్డాం, మనం కృపలో ఉన్నామండి, మన ధర్మశాస్త్రం కింద లేము. కృపాకాలంలో ఉన్నాం. మనం ఇప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, కృపలో జీవిస్తున్నా అంటే నువ్వు కృపలో ఉన్నా అని చెప్పేసి రోజు వ్యభిచారం చేస్తాడా? కృపలో ఉన్నా అని చెప్పేసి నువ్వు రోజు త్రావుడికి బానిసెత్తడా? మరి ఎందుకు నువ్వు ఆ ఆజ్ఞ పాటిస్తున్నావు? వ్యభిచారం చేద్దాన్ని ఆజ్ఞ ఎందుకు పాటిస్తున్నావు? కృపలో ఉన్నావు కదా, ఆజ్ఞలు ఇప్పుడు నీ మీద లేవు కదా, మరి రోజు వ్యభిచారం చేయి. కృపలో ఉన్నావు కదా, ఆజ్ఞలు నీ మీద లేవు కదా, మరి పొరుగుని భార్యను ఆశించు. అంటే ఆ కామన్ సెన్స్ పనిచేయదు. కృపలో ఉన్నటువంటి మనకు కూడా కొన్ని ఆజ్ఞలు దేవుడిస్తాడు. యేసురావు అంటాడు, నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నా. ఎందుకు ఇచ్చిన ఆజ్ఞ? ఒకరినొకడు మీరు ప్రేమించండి, ఆ ఆజ్ఞ తప్ప ఇంకే ఆజ్ఞ అన్నాడు. తర్వాత ఇంకెన్నో చెప్తాడు ముందుకు వెళ్తే. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు నీవు నేను మనం అందరం మనకు ఉన్నటువంటి
కొత్త నిబంధన సంఘంలో కొనసాగుతున్న మనకున్న కట్టడాలను మనం గుర్తెరిగిన వారమై ఉండాలి. ఆత్మీయ జీవితాన్ని లైట్గా తీసుకున్నాం మనకు పెద్ద ప్రాబ్లమేం కాదు. నేను ఎన్నోసార్లు చెప్పిన, దేవుడు ఎటువంటి మైండ్ గలవాడంటే దేవుడిని మనం ఎంత సీరియస్గా తీసుకుంటే ఆయన మనల్ని అంత సీరియస్గా తీసుకుంటాడు. అంతే, చిన్న లాజిక్ ఇది. దేవుణ్ణి మనం లైట్గా తీసుకున్నాం అనుకో, దేవునికి ఏదో పార్ట్ టైం వర్షిపర్గా మనం ఉన్నామనుకో, ఆయన కూడా మనకు పార్ట్ టైం శిష్యుడిగా చూస్తాం, పార్ట్ టైం కుమారుడుగా చూస్తాం. దేవునికి మనం ఫుల్ టైం ఒక డిసైపుల్గా ఉంటే ఆయన మనకు ఫుల్ టైం కుమారుడుగా చూస్తాడు. దేవుని పని కొరకు ఎంత సీరియస్నెస్గా మనం ఉన్నామో మన మీద ఆయన అంత సీరియస్నెస్ కలిగి ఉంటాడు. దేవుడు అంటే పంటికి పన్ను అనే ఒక సూత్రం ఉంటుంది ధర్మశాస్త్రం. మీరు ఎంత అయితే నేను అంతవరకే. మీరు నాకు రోజు గంట టైం ఇస్తున్నారా, దేవునికి మనం గంట సేపు టైం ఇచ్చి మిగతా టైం అంతా మనం దేవుని మర్చిపోయి ఉన్నాం అనుకో, దేవుడు అంతే చెప్తాడు. ఆయన గంట మాత్రమే నేను గుర్తుపెట్టుకొని మిగతా 23 గంటలు ఆయన కూడా నువ్వు ఆయన గురించి పట్టింపు, ఆయన గురించి ఎందుకు పట్టింపు కలిగి ఉండాలి? వీళ్ళు గంట సేపు ప్రార్థన చేస్తారు, దినమంతా నన్ను కాపాడు ప్రభావ అని దినమంతా మనకు వాచ్మెన్గా ఉండాలి. నా దేవుడు దినమంతా నువ్వు మర్చిపోతావు మళ్ళీ దేవుని తలంపులు లేవు, దేవునికి సంబంధించినప్పుడు కోరికలు లేవు, దేవుని కొరకు ఏదో చేయాలనే తపన లేదు, దుప్పిటి వారు కొరకు ఆశపడే దప్పిక వల్లే దాహం లేదు. దేవుని కంచా కావాలి, దేవుని కాపుదల కావాలి. దేవుడు మెచ్చుకోడు. ఈ లోకంలో మనం ఎవడన్నా మనతో హాయ్ బై అంటే హాయ్ బై అంటాం. వాడు మనకు క్లోజ్ అయితే మనం క్లోజ్ అవుతాం. వాడు మనల్ని ప్రేమిస్తే వాడిని మనం ప్రేమిస్తాం. వాడు ప్రేమించకపోయినా మనం వెంటబడతాం. అంత తెలివి తక్కువ ఏమనుకుంది ప్రేమ ఈరోజు? దేవుని బిడ్డలారా, అంటే దేవుని కార్యక్రమాలను మనం సీరియస్గా తీసుకోవాలి. దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను మనం సీరియస్గా తీసుకోవాలి. దేవుడు కృత నిబంధనలు నాకు చెప్పిన సంగతుల మీద నాకు సీరియస్నెస్ లేకపోతే నేను దేవుని చేత వాడబడే వ్యక్తిగా కాలేను. కాబట్టి ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రపంచాన్ని కదిలించిన భక్తులందరూ 20 ఏళ్ళు 30 ఏళ్ళు జాన్ వెస్లీ గారు సేవ ఆరంభించిన తెల్లారే ప్రపంచ ప్రఖ్యాత సువార్థికుడు గాలే. డిఎల్ మూడి భక్తుడు సేవ ఆరంభించిన తెల్లారే ప్రపంచ ప్రఖ్యాత సువార్థికుడు గాలే. 20 ఏళ్ళు 30 ఏళ్ళు టైం పట్టింది వారికి. ఆ 30 ఏళ్ళలో దేవుని కట్టడను యథార్థంగా వాళ్ళు కొనసాగించారు. ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నారు, పరిశుద్ధతను కాపాడుకున్నారు. ఒక టైం వచ్చింది, దేవుడు లిఫ్టప్ చేసే టైం వచ్చింది. దేవుడే పిలిచి డైరెక్ట్ స్వరం ద్వారా పిలుస్తాడు, ఎట్లా పిలుస్తాడో తెలియదు, ఎట్లా లేపుతాడో తెలియదు. మై డియర్ సన్ యువర్ టైమ్ ఈజ్ అప్ అంటాడు. క్షణంలో మారిపోతుంది ప్రపంచం అంతా, వాని పేరు మ్రాగిపోతుంది. అప్పటి వరకు వీని వెనకాల ఇన్ని సంవత్సరాల శ్రమను చూస్తాడు, ఇన్ని సంవత్సరాల వారి కన్నీటి ప్రార్థనను చూస్తాడు, వాని యథార్థతను చూస్తాడు, వాని మొక్కల జీవితాన్ని చూస్తాడు, వాడు తెంపుకున్న అనుబంధాలను చూస్తాడు. అన్నీ చూసి వాని టైం లేపుతాడు. పడిసి ప్రపంచం అంతా చూసే విధంగా దేవుడు చేయగలుగుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను దేవుని కట్టడలు నెరవేర్చే విషయంలో మనం ఫెయిల్ అవ్వకుండా జాగ్రత్త పడదాం. నాకు కొన్ని బౌండరీస్ ఉన్నాయి. నాకు ఏ బౌండరీ లేకుండా అన్నిటి అందు స్వాతంత్రం ఉందని చెప్పేసి విచ్చలవిడి జీవితానికి బ్రతకడానికి పిలువబడ్డ వ్యక్తిని కాను. నాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి ఆత్మీయ జీవితంలో. నేను కొన్ని తినాలి, కొన్ని తినకూడదు. కొంతమంది సహవాసం ఉండాలి, కొంతమంది ఉండకూడదు. కొన్ని స్థలాలకు వెళ్ళాలి, కొన్ని స్థలాలకు వెళ్ళకూడదు. నా లిమిట్స్ నాకు ఉన్నాయని చెప్పాలి. అంటే ఈ కట్టడలు మనకు గుర్తుకు రావాలి ఏదైనా పని చేస్తున్నాం. కనుక ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభుత్వంలో ప్రభువా, ఇజ్రాయేల్ జనాంగానికి నీవు కట్టడలను విధులను నియమించినావు, మాకు కూడా కట్టడల విధులు, మాకు అంత కఠినమైనవి కావాలి. వారికేమో కఠినమైన నియమించండి. ఒకవేళ శనివారం నాడు విశ్రాంతి దినం పాటించకుండా నువ్వు ఏదైనా పని చేస్తే ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలా? ఒక కుమారుడు తన తండ్రి మాట వినకపోతే తండ్రి తొలకరావాలి కుమారుని అందరి ముందుకి. వాడు 20 ఏళ్ళ 30 ఏళ్ళ నా మాట ఇంటాడు అని చెప్పి సమాజం వెలుపలికి తీసుకొచ్చి వాడిని రాళ్లతో కొట్టి చంపాలా? ఒక స్త్రీ వ్యభిచారం అంతా పట్టబడితే రాళ్లతో కొట్టి చంపాలా? ఏంటంటే ఎంత కఠినమైన కట్టడలవి. మనకు అటువంటి ఏమైనా పెట్టినా? అపోస్తుల బోధలో కొనసాగడం కష్టమా? సహవాసంలో ఉండడం కష్టమా? ప్రార్థన చేయడం కష్టమా? లేకపోతే బ్రేకింగ్ ద బ్రెడ్, రొట్టె విరిచే కార్యక్రమంలో కష్టమా? ఇవన్నీ మనకు ఇప్పుడు దేవుడు ఏమన్నా ఒకవేళ మీరు రొట్టె చేయకపోతే రాళ్ళతో కొట్టి చంపడానికి ఆజ్ఞలు ఏమన్నా మనకునే? మొయ్యలేని భారం కాదు మనం మీద వేసుకురా మోసింది, మనం మోయగలిగే భారాన్ని మోసింది. హల్లెలూయా. కనుక హ్యాపీగా దేవుడు పెట్టినటువంటి కట్టలను మనం ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా నెరవేర్చడానికి అంకణం కట్టుకుందాం. దేవుని సన్నిధిలో ఒక బలమైనటువంటి నమ్మకమైనటువంటి రాయబారిగా మనం క్రీస్తు న్యాయపీఠం ముందుకు వెళ్ళాలి. వీడు కొన్ని కట్టలు నెరవేర్చినాడు భూమి మీద నా కొరకు అనే సాక్ష్యంతో మనము వెళుదాం. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం రండి. స్తోత్రం ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. కట్టడను నేను నీకు వివరించాను. యవనస్తులు నీ కట్టడ గైకొనుచు నా ప్రవర్తన
స్థిరపడిన యెడల ఎంత మేలు, ఎంత మనోహరం. ప్రభువా, మా ప్రవర్తనలు మీ కట్టలను అనుసరించి స్థిరపడలేకపోతున్నాయి. మా ఆత్మీయ జీవితాలు మీ కట్టలను అనుసరించి స్థిరపడలేకపోతున్నాయి. రాజ్యం మీదకి రాజ్యం వచ్చుట చూస్తున్నాం. దేశం మీదకి దేశము, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, తెగుళ్ళు వస్తున్నాయి. మీరు అక్కడ సూచనలు మా కళ్ళ ముందు కనబడుచూ ఉన్నాయి. అయినా మేము ఇంకా నీ కట్టడను గైకొనలేనటువంటి దౌర్భాగ్యులుగా ఉంటున్నాం. మేము ఆత్మకార్యం జరిగించండి, అభిషేకించండి. కట్టడను గైకొనే జ్ఞానమును, అయా అటువంటి హృదయ సున్నతిని, భయమును మా ఆత్మ జీవితంలో మీరు మళ్ళీగా దయక్షేమని ప్రార్థన చేస్తూ, అయా మరలా రేపటి దినమున మీ స్థానంలో కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్ని, మీ కృప, మీ కాపుదల మెండుగా మీరు నాకు దయచు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనం.